రాలేరు అనేది. కానీ అంటే వచ్చినా గెలవలేరు అనేది. వాళ్ళ ఫైనాన్షియల్‌గా బలంగా ఉన్నారో, లేదంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఇంకా టీడీపీ ముద్రే ఉంది. బీజేపీలో ఉన్నా సరే. ఇప్పుడు గనక గెలిస్తే, ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగానే గెలుస్తారు కాబట్టి వాళ్ళని బీజేపీ అనాలి. ఇంకా ఆ టీడీపీ ముద్ర పోగొట్టుకోవడానికా? లేదంటే బీజేపీ కూడా వాళ్ళకి కావాలని సపోర్ట్ చేస్తోందా? లేదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ ఆర్థికంగా ఉంటుంది. నియోజకవర్గాలలో ఫైనాన్షియల్‌గా ఖర్చు పెట్టగలిగినటువంటి వోళ్ళోళ్ళు. అవును. కాబట్టి ఇచ్చింది సీట్లు. హ్మ్. ఇంకోటి ప్రూవ్ చేసుకోవడం కూడా. వాళ్ళు అది అది కూడా నాన్ లోకల్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పోటీ ప్రూవ్ చేసే చేసుకోవాలి. స్థానాలు. హ్మ్. అవకాశాలు రాక మేము మా వల్ల కావట్లేదండి అని చెప్తున్నారు. హ్మ్. అవకాశం ఇచ్చారు. హ్మ్. ప్రూవ్ చేసుకోండి. పోనీ వాళ్ళే కనుక కడప సీట్ అడుగుతారా? హ్మ్. ఎక్కడ అడగాల? హ్మ్. సీఎం రమేష్ సొంతదంటే నాన్ లోకల్ అనుకుంటే హ్మ్. కడప అడగాలి. అవును. మరి కడపలో పోటీ చేస్తాడు అతను? కడప ఇచ్చేవాడు అడగాలి. కడప కావాలి. లేదంటే రాజంపేట ఆళ్ళకి కడప ఉంది కాబట్టి. కావాలంటే తెలుగుదేశం ఇచ్చుండేది. హ్మ్. అవును. హ్మ్. ఇచ్చుండేది తెలుగుదేశం హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. కానీ అడగలేదుగా. హ్మ్. అదే. అతనే అనకాపల్లి, విశాఖపట్నం అడిగాడు. అదే. హ్మ్. ఇప్పుడు ఆ లెక్కన సుజనా చౌదరిదైనా అంతే. హ్మ్. తను కూడా కడప అడిగితే ఇచ్చేవాళ్ళు కదా. అవును. హ్మ్. కాదు కదా, అతను కృష్ణా జిల్లానే కాబట్టి హ్మ్. ఇదే అడిగాడు. హ్మ్. తనకంటూ సొంత వీళ్ళందరూ ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కదా. అదేలెండి. హ్మ్. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనాలి హ్మ్. అంతే. ఆ అంటే లెక్కనైతే జగన్ చంద్రబాబు కూడా అంతే కదా. అంటే రాయలసీమ వాసులుగా చూడలేం వీళ్ళని. మొత్తం అందరూ తెలంగాణ వాళ్ళే. అవును. హ్మ్. ఆంధ్రాలో ప్రభుత్వాన్ని వెళ్తుంది, తెలంగాణలో పౌరసత్వం ఉన్నోళ్ళు ఒరిజినల్ చెప్పాలి. తర్వాత ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు, ద్వంద్వ పౌరసత్వం అనమాట. హ్మ్. జగన్ ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే. చంద్రబాబు నియమం లేక. అంతేనా? తెలుగుదేశం పార్టీలో ఉన్న బాబు గారి ప్రేమికులు.